Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ రోజున మనం జైల్ విజిట్ గురించి, జైల్లో మిలాఖత్ గురించి, ఎన్నిసార్లు జైల్లో ముద్దాయిని తన బంధువులతో, ముద్దాయిని తన లీగల్ అడ్వైజర్తో వారానికి ఎన్నిసార్లు కలవనిస్తారు అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ కేసు ఢిల్లీలో వచ్చింది. కేసు నా పేరు జై ఏ దెహర్దాయ్, జేఏఐ జై ఏ దెహర్దాయ్ వర్సెస్ అండ్ అనదర్ ఉన్నాడు వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటి. ఎన్సిటి అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రీజియన్ ఆఫ్ ఢిల్లీ అండ్ అనదర్. డైరీ నంబర్ 35777 by 2023 decided on 9/1/2024 by 2 judges bench, Madam Bela M. Trivedi and Pankaj Mittal of the Honorable Supreme Court of India. ఈ కేసులో ప్రభుత్వం వారు నిర్ణయించిన ప్రిజన్ రూల్స్ ప్రకారము, రూల్ నెంబర్ 580 ప్రకారము నిర్ణయించిన దానికన్నా ఎక్కువకి మేము కూడా అనుమతించలేం. ఎందుకంటే అది అడ్మినిస్ట్రేటివ్ రిజల్యూషన్, అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్, పరిపాలనా బాధ్యతలో భాగంగా వచ్చింది. దాన్ని మేము ఇంటర్ఫియర్ కావటం బాగోదు అని చెప్పి హైకోర్టు అదే చెప్పింది. సుప్రీంకోర్టు కూడా నిన్న క్లియర్గా ఆ మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ విషయం ఎక్కువ ఈ మధ్యకాలంలో తరచూ రాజకీయ నాయకులు లేదా పెద్ద పెద్ద విఐపీలంతా జైలుకు వెళ్ళటం, ఒక్కసారి జైలుకి వెళ్ళంగానే వాళ్ళ గురించి విజిటర్స్ ఎక్కువైపోతారు. ఆ విజిటర్స్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, పొలిటికల్ పీపుల్ ఉంటారు, లీగల్ అడ్వైజర్స్ ఉంటారు. ఎవరికి ఎంత కాలం ఇవ్వాలి? ప్లీజ్ రిమెంబర్, రూల్ 585లో రీజనబుల్ ఫెసిలిటీస్ టు బి మేడ్, రీజనబుల్ ఫెసిలిటీస్ టు బి మేడ్ ఫర్ ది prisoner to meet his companions, to meet his relatives, to meet his legal advisors అని చెప్పాను. దానికి ఢిల్లీ హైకోర్టు ట్వైస్ ఎ వీక్, రిలేటివ్స్ 2 వారాల్లో 2 రోజులు కలవచ్చును, లీగల్ అడ్వైజర్స్ కూడా 2 రోజులే కలవచ్చును, అంతకన్నా లేదు. అంటే దీని మీద ఇద్దరు అడ్వకేట్స్ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేశారు. This rule 585, it is against to the constitutional spirit of Article 21 అని చెప్పి దానికి వ్యతిరేకంగా ఉందని చెప్పి వేసి, ఎందుకంటే ఈ ప్రిజనర్స్ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే రిట్ వేశారు. ఆ రిట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ వేశారు. ఆ పిల్లులో వాళ్ళ రిక్వెస్ట్ ఏమిటంటే పర్టికులర్లీ ఇంటర్వ్యూస్ ఆర్ మిలాఖత్ విత్ లీగల్ అడ్వైజర్స్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే ఎట్ 1 point of time. ఎందుకంటే కోర్టులో వాయిదా ఎప్పుడు ఉంటో తెలియదు. ఎమ్మటే ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మాట్లాడాలి అంటే ఖచ్చితంగా టైం ఉండాలిగా. కాదు నీకు 2 సార్లు అయిపోయింది పొమ్మంటే పరిస్థితి ఏమిటి? ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి లీగల్ అడ్వైజర్స్ కన్నా సరే ఫుల్ టైం ఎప్పుడైనా మాట్లాడవచ్చునని ఇవ్వమంటే దీని మీద సో ఈ యొక్క రూల్ నెంబర్ 585ని ఛాలెంజ్ చేస్తూ అడిగితే, సో దే సెడ్ దట్ ఇట్ ఈస్ వయలేటివ్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ or violative of Article 21. What does Article 121 say? Article 21 ఏం చెప్తుంది మనకి? సో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్. ప్రిజనర్ అనగానే, అరెస్టెడ్ పర్సన్ అనగానే అతనికున్న హక్కులు మీ అందరికీ తెలుసు. ఎక్సెప్ట్ ద రైట్ ఆఫ్ మూమెంట్, ఫ్రీడమ్ టు మూవ్, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటం కాకుండా మిగతా రైట్స్ అన్నీ ఉంటాయి. రైట్ టు కన్సల్ట్ ఎ లాయర్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ దీనికి పరిమితి విధించకపోతే అతను జైలుకి వెళ్ళిన తర్వాత ఇక రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ మిలాఖత్ వదిలేస్తే సో ఓపెన్గా జరిగిపోతుంది. అతనికి అడ్వాంటేజ్ అవుతుంది. రెండవది మిగతా వస్తే ఇబ్బంది పడతారు. సో ఇక్కడ ఇంటర్వ్యూలో కూడా ఈ లాయర్లు చెప్పేది ఏమిటంటే, మాకు 1/2 hour టైం ఇస్తున్నారు, ఈ 1/2 hour లోపల మామూలుగా ఎవరొకరు ఉంటారు, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాము, పైకి అటు ఇటు కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం టైం కూడా పెంచాలి అని చెప్పన్నారు. అల్టిమేట్గా గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పారు, బాబు ఇది ద మ్యాటర్, ఇట్ ఈస్ ఎ పాలసీ మ్యాటర్. Matter is a policy matter, administrative matter.
అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ మేము రివ్యూలో తప్ప మరీ బాగా లేవు అని చెప్తే తప్ప వీ డోంట్ ఇంటర్ఫియర్. అండ్ ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఆర్ 585 చూస్తే నాట్ ఆర్బిటరీ. వారానికి 2 సార్లు కలవమన్నారు, అంతకన్నా ఎక్కువ ఎందుకండి? ఏం చేయడానికి జైలుకి వచ్చాడు ఆయన, ఏమీ ఇక్కడ మీటింగులు చేయడానికి కాదు అనే ఉద్దేశంతో ఇట్స్ నాట్ ఆర్బిటరీ అంది. కాబట్టి నవ్ ఇట్స్ క్లోజ్డ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగే పిటిషన్లు పెట్టారు. ఈ జైలు మాన్యువల్ ఉటంకిస్తూ జైల్స్ డిఐజీ రవికిరణ్ రాజమండ్రిలో ఆ రోజు పబ్లిక్ మీటింగ్ కూడా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అడ్వకేట్స్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వారానికి 2 రోజులు మాత్రమే రిలేటివ్స్కి, 2 రోజులు మాత్రమే లీగల్ అడ్వైజర్కి ములాఖత్ ఇవ్వటం జరుగుతుంది. దీస్ ఆర్ ది ప్రెజెంట్ రూల్స్. సో ప్లీజ్ see the case law and enrich your legal knowledge. With this, I am concluding. Thank you very much.